నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ కోడ్ చేజర్స్. నేను మీ మధులక్ష్మణ్ అటికేటి. ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకండి. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సినారియోస్. కొన్ని రోజుల క్రితం రీసెంట్ గా సాఫ్ట్వేర్ జాబ్ లో జాయిన్ అయిన వ్యక్తి నన్ను ఈ క్వశ్చన్ అడిగాడు. మధు, నేను రీసెంట్ గా సాఫ్ట్వేర్ జాబ్ లో జాయిన్ అయినాను, అరౌండ్ 6 months అవుతుంది. ఒక 2 months ముందు నాకు మా బాస్ కి ఒక మేజర్ డిస్కషన్ అనేది జరిగింది. సో నేను ఫ్యూచర్ లో ఒక రిక్వైర్మెంట్ కి సంబంధించి ఎలా నడుచుకోవాలో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇచ్చాడు మా బాస్. నేను ఆయన చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ కి అనుగుణంగానే ఇన్ని రోజులు నడుచుకున్నాను. కానీ ఆల్ ఆఫ్ సడన్ గా ఒక రోజు మా బాస్ నా దగ్గరికి వచ్చి, నువ్వు నడుచుకునే పద్ధతి కరెక్ట్ కాదు, ఇలా నడుచుకోమని ఎవరు చెప్పారు అని కొంచెం వాయిస్ రేస్ చేస్తూ నాతో మాట్లాడాడు. అప్పుడు నేను, అదేంటి సార్, మన ఇద్దరి మధ్యలో ఒక మేజర్ డిస్కషన్ జరిగింది కదా, ఆ డిస్కషన్ లో మీరు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారమే నేను ఇలా నడుచుకుంటున్నాను అని చెప్పాను. నేను అట్లాంటప్పుడు మన ఇద్దరి మధ్యలో డిస్కషన్ ఎప్పుడు జరిగింది, నేను నీకు అట్లా ఎప్పుడు చెప్పాను అని ఇంకా వాయిస్ రేస్ చేస్తూ చెప్పాడు. అప్పుడు నాకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. లోపల నేను చాలా కుమిలిపోయాను. ఇట్లాంటి సిచ్యువేషన్స్ ని, ఇట్లాంటి బాస్ బిహేవియర్ ని ఎలా హ్యాండిల్ చేయాలి మధు అని అడిగాడు. సో ఇలా బాస్ బిహేవ్ చేయడం తన వ్యక్తిగత విషయం. అది లైక్ ఆ బాస్ వ్యక్తిత్వం అలా ఉంది. ఆ వ్యక్తిత్వాన్ని అతనికి వదిలేద్దాం. ఆ వ్యక్తిత్వాన్ని మార్చడం మనకు అవసరం లేదు, ఓకే. కానీ ఆ వ్యక్తిత్వాన్ని మన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ ఇంపాక్ట్ కాకుండా మనం హ్యాండిల్ చేయాలి ఆ వ్యక్తిత్వాన్ని. అది ఎలా అంటే, మీ బాస్తో జరిగే ప్రతి మేజర్ డిస్కషన్ తర్వాత మీరు మీ బాస్కి ఒక మెయిల్ పంపండి. ఈ డిస్కషన్లో మనం ఇది డిస్కస్ చేశాము, ఈ డిస్కషన్స్ అనుగుణంగా నేను లైక్ ఇలా నడుచుకోవడం అనేది జరుగుతుంది అని ఒక మెయిల్ పంపండి. ప్రతి మేజర్ డిస్కషన్ తర్వాత ఈ మెయిల్ మీ నుంచి మీ బాస్కి వెళ్ళాలి. దీన్నే ఫాలో అప్ మెయిల్ అని అంటాము. ప్రతి మేజర్ డిస్కషన్స్ తర్వాత ఒక ఫాలో అప్ మెయిల్ అనేది వెళ్ళాలి. గోయింగ్ ఫార్వర్డ్ మీ బాస్ మళ్ళీ ఎప్పుడైనా ఇలా బిహేవ్ చేశాడు అనుకోండి, అసలు నేను ఎప్పుడు ఇలా నీతో మాట్లాడాను, అసలు మన ఇద్దరి మధ్యలో ఇట్లాంటి కన్వర్జేషన్ ఎప్పుడు జరిగింది అని మాటలు మాట్లాడినప్పుడు మీరు వెంటనే ఈ ఫాలో అప్ మెయిల్ చూపించాలి. తనకి చూపించి హార్ష్ టోన్ లో కాకుండా పొలైట్ గా, కాన్ఫిడెంట్ గా చెప్పండి, ఈ కన్వర్జేషన్ మన ఇద్దరి మధ్యలో జరిగింది, చూడండి ఈ మెయిల్లో నేను అదే రాశాను, దానికి అనుగుణంగానే నేను నడుచుకుంటున్నాను అని కొంచెం కాన్ఫిడెంట్ గా అండ్ పొలైట్ గా చెప్పండి. సో దీని ద్వారా మీ బాస్ అసలు మన ఇద్దరి మధ్యలో ఈ డిస్కషన్ ఎప్పుడు జరిగింది అని మాటలు మాట్లాడే ముందు 1-2 సార్లు ఆలోచించుకుంటాడు. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇట్లాంటి సిచ్యువేషన్స్ సాఫ్ట్వేర్ జాబ్ లోనే కాదు, ఎటువంటి జాబ్ లోనైనా సహజమే. దిస్ ఈస్ లైఫ్, వీ హ్యావ్ టు ఫేస్ దిస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్. సో అదేదో సిచ్యువేషన్ జరిగింది, నా బాస్ ఏదో అలా అన్నాడని ప్లీజ్ మీరు పర్సనల్ గా తీసుకోకండి. బీ స్ట్రాంగ్, ఎవ్రీ ప్రాబ్లమ్ హ్యాస్ ఎ సొల్యూషన్.